చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాను అనుకుంటున్నారా? అవునండి, న్యూ ఇయర్లో న్యూ కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నాను. యాక్చువల్గా కొంచెం సీరియల్స్లో బిజీగా ఉండి ఇంకా ఏదో చిన్న చిన్న బిజినెస్ ప్లాన్స్ వీటిలో నాకు ఖాళీ లేక యూట్యూబ్ని తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు అలా కాకుండా ఈ యూట్యూబ్లోనే సరికొత్తగా మీ ముందుకు వచ్చి మీకు మాటిచ్చిన ప్రకారం ఇంతకుముందు చెప్పాను కదా, ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, మంచి మంచి కంటెంట్స్ తీసుకొస్తాను అని. సో అలాగా ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాను. ఫస్ట్ వీడియో ఈ న్యూ ఇయర్లో ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాను, అది కూడా మా అమ్మతో కలిసి. ఎలా ఉంటుంది వీడియో అంటే? ఏదో నార్మల్గా పెట్టుకున్నామా తిన్నామా అని కాదు, చేసింది చాలా సీరియస్గా చేయాలి. సో నేనేమనుకుంటున్నానంటే, ఈ గిన్నెతో నార్మల్గా ఇంత అన్నం పెట్టుకొని తినేయడం కాదు, ఈ గిన్నెతో ఫుల్ కప్ ఆఫ్ రైస్ ఈక్వల్గా పెట్టి ఆ రైస్లో ఫిష్ కర్రీ చేసాము. సో ఫిష్ కర్రీ వేసుకోవాలి. ముక్క కొంచెం ముళ్ళులు ఉంటాయి, వాళ్ళు తీసుకోవడం పెద్దవాళ్ళు కాబట్టి తీసుకోవడం లేట్ అవ్వచ్చు, అలా ఏమైనా ఇది ఇలా ఉంటుంది కాబట్టి రైస్ కర్రీ అది కాన్సెప్ట్. అంటే ముక్క పక్కన పెట్టేద్దాము. ఫస్ట్ రైస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. విన్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మొహానికి నా కొడుకు పిండి కొడతాడు. అది నేనైనా అవ్వచ్చు, మా అమ్మైనా అవ్వచ్చు. ఎవరు గెలుస్తాము అనేది మనకు తెలియదు. రన్నింగ్లో మాత్రమే మీకు చూస్తూ ఉంటారు కదా, మీకే తెలుస్తుంది ఎవరు గెలిచారో అనే విషయం. ఓకే, దీని ఈక్వల్ క్వాంటిటీతో తీసుకుంటాము. కాంపిటీషన్ అంటే ఏదో సరదాగా మాట్లాడుకుంటూ అలా కాదు, చాలా సిన్సియర్గా ఎవరు ఫస్ట్ తింటారు అనేది కాన్సెప్ట్ చాలా స్ట్రిక్ట్గా చేసి చూపిస్తాం. మీరు ఎంజాయ్ చేయండి, మేము ఎంజాయ్ చేస్తాం. ఇదిగోండి మా మమ్మీ. సో ఇప్పుడు మా అమ్మతో కలిసి ఫుడ్ ఛాలెంజ్కి రెడీగా ఉన్నాను. అమ్మ, ఈ కప్పుతో ఫుల్ ఈక్వల్గా ఇద్దరికి ఈక్వల్గా రైస్ పెడతాను. ఎవరైతే ఫస్ట్ తింటారో ఆ ఫిష్ మళ్ళీ ముళ్ళు తీసుకోవడం కష్టం కాబట్టి ఆ పక్కన పెట్టేసి ఉట్టి రైస్ కర్రీ వేసుకుందాం. ఫిష్ ముక్కలు కూడా తిందాం. నువ్వురా వామ్మో, నేను ఇంకా ఏదో పెద్ద ఆవిడ ముక్కలు తీసుకోవడానికి ఆలోచిస్తుంది, నేనేదో ఇలా గేలు చూద్దాం. ఇది సవాల్, తల్లి కూతుర్ల సవాల్. ఓకేనా? సరే, అయితే ఇప్పుడు దీంతో రైస్ పెడుతున్నాను. రెండు ముక్కలు వేసుకుంటాము. ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళు విన్ అయినట్టు. విన్ అవ్వలేని వాళ్ళకి పిండి మొహాన్ని కొడతారు, దానికి కూడా రెడీగా ఉండు. నువ్వే మళ్ళీ మళ్ళీ చూద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం. అబ్బా, వేడి వేడి రైస్ పొగలు కనిపిస్తున్నాయా మీకు? ఈ వేడి వేడి రైస్ 2 గరిటెలు, 3 గరిటెలు చూడండి, 3 గరిటెల వేడి వేడి రైస్. One, 2, 3. సేమ్ ఈక్వల్గా 3 గరిటెలు వేడి వేడి రైస్. పొగలు వస్తున్నాయి. వేడి వేడి చల్లదనం ఇది కూడా కౌంట్ లేదు. ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళు గెలిచినట్టు. ఓకే అండి, మేము స్టార్ట్ చేయబోతున్నాం. తల్లి కూతుర్ల సవాల్. ఫుడ్ ఎవరు ఫస్ట్గా తింటారు? స్టార్ట్. వేడి కాలిపోతుంది. ఐ థింక్ అమ్మమ్మే గెలుస్తుంది. నో వే. అప్పుడే ఒక ముద్ద పెట్టేసుకుంది నీకంటే ముందే. అమ్మమ్మే గెలుస్తుంది మమ్మీ. వేడిగా లేకపోతే ఇంకొంచెం ఫాస్ట్గా. ముక్క ఒకటి పెట్టిందా? చూసుకో, ఫాస్ట్గా పెట్టుకోకు మమ్మీ.
లేదు అమ్మమ్మ గెలుస్తుంది. కాదు నువ్వే గెలుస్తావు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయరా. ఫ్లాష్ లాగా తినేస్తుంది అమ్మమ్మ. మమ్మీ మమ్మీ నువ్వు ఎలా ఛాలెంజ్ పోతే పోయిందమ్మా, ముళ్ళు జాగ్రత్త. మమ్మీ నువ్వు ఎలా తింటున్నావో తెలుసా? ఒక చికెన్ లవర్ ఉంటాడు కదా, చికెన్ ఫాస్ట్గా తినేస్తాడు, ఆర్లా తింటున్నాను. సేమ్ పెద్ద పెద్ద ముద్దలు. సరే నువ్వు తిన్నావుగా, నేను తింటా. తగ్గదేలే, అస్సలు తగ్గేదేలే. మమ్మీ నీది అయిపోతుంది. నాదే కొంచెం ఎక్కువ. అవును కొంచెం ఎక్కువ వేసుకుంది. కాదు లేకపోతే అమ్మమ్మే ఎక్కువ వేసుకుంది మమ్మీ. నువ్వేంట్రా గోడ మీద పిల్లలకు అటు ఇటు రెండు సైడ్లు మాట్లాడతావు. వేడి మీద తిన్నపోతున్నావు కదా. అమ్మమ్మ దగ్గర ఇస్తుంది మమ్మీ. బాబోయ్ ఒకేసారి బాహుబలి ముద్ద వేసుకుంది. వేడి మమ్మీ అయిపోయింది మమ్మీది. పాప బాబాయ్ అమ్మమ్మ. ఎప్పుడు ముందు చూడు సో తప్పదు, అమ్మమ్మే విడిపోయింది. ముక్కంట వేయాలంట మళ్ళీ. తగ్గేదేలా ఉంది, ఆ. రెచ్చగొట్టింది, మిరపకాయ నిండింది. వేడి 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 రైస్ వల్ల ఫ్యాన్ వేసుకోలేదని చెప్పు. కొంచెం చల్లగా ఉండుంటే రైస్ ఇంకా ఫాస్ట్గా తినేవాళ్ళం. ఫ్యాన్ వేసుకోలేదని చెప్పు మమ్మీ. ఫ్యాన్ సౌండ్ క్లారిటీ కోసం తీసాం. అమ్మమ్మ నీకు పిండి తప్పదు. మళ్ళీ ఫిష్ ముక్క కావాలంట, పర్లేదు వెయ్యాలి. నేను ఏమన్నా ఓల్డ్ అనుకున్నావా? ఎవరా ఫిష్తో కలిపి లేకపోతే ఇందాక రైస్ అయితే నేను ఎప్పుడో తిన్నాను. అమ్మమ్మ ఫిష్ త్వరగా తినేసేయి, మమ్మీది అయిపోతుంది. లాస్ట్ ఒక్క ముద్ద అయిపోయింది. బెల్ కొట్టు బెల్ కొట్టు. చిన్నదైనా కూడా సో ఇప్పుడు పిండాభిషేకం. పిండి అభిషేకం, పూజ, పిండి పూజ. సరే ఈసారి ఇంత వేడి ఫుడ్ కాకుండా చల్లగా ఉన్న ఫుడ్ నెక్స్ట్ ఛాలెంజ్ లో చేసి చూద్దాం. అప్పుడు విన్నావు నా మీద. ఇది పార్ట్ 1 మమ్మీ. పార్ట్ 2 చూసుకుందాం. పుష్ప 1 కాదు, తగ్గేదేలే 2 వస్తుంది. పిండి తీసుకురా. ఇప్పుడు మా ప్లేట్స్ చూడండి, చక్కగా ఫస్ట్ గెలిచి విన్ చేసుకున్న ప్లేట్ ఇది. సెకండ్ రన్నర్ అప్.
ఇప్పుడు రన్నరప్కి మనం అభిషేకం చేయాలి. సో ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్లో నేను గెలిచాను కాబట్టి పంతం నీదా నాదా సై అంది కదా. సో పందెంలో ఓడిపోయి ఇప్పుడు పిండి కొట్టించుకోబోతుంది. నా కొడుకు అసలు మామూలు హ్యాపీలో పిండిలు కొట్టడాలు ఇలాంటి పిల్లలకి ఎంత సాటిస్ఫాక్షన్ మీకు చెప్పక్కర్లేదు. ఇప్పుడు కల్లారా చూడండి, నేను కూడా చూస్తా. చేత్తో కాదు, డైరెక్ట్ ప్లేట్ తో టప్పని కొట్టాలి. మళ్ళీ ఫిష్ కావాలంట. మళ్ళీ ఆడు ముళ్ళతో పర్వాలేదు ఫిష్. ముక్కులోకి వెళ్ళిపోయింది. ఓన్లీ కర్రీతో తిందామంటే మొక్కలతో సై అంట, మిరపకాయతో రయ్య అంట. మరో ఛాలెంజ్ తో నేనే మీ ఫస్ట్ ముందు అనుకున్నా మరి. నేనే ఫస్ట్ అనుకున్నా. నువ్వే వేడిగా ఉండడం వల్ల అనుకోవడం వేడిగా లేకుండా నెక్స్ట్ ఛాలెంజ్. గైస్ ఇప్పుడే వినండి, మా మమ్మీ ఇప్పుడు ఏమనింది, ఇందాక నేను ఫిష్ వద్దు పాపం పెద్ద ఆవిడ కదా ముళ్ళులు తీసుకోవడం ఇబ్బంది పడుతుంది అంటే ఓవర్ యాక్షన్ చేసింది కదా. ఎందుకు నువ్వు తీసుకోలేవు, నువ్వు ఓడిపోతావు కాబట్టి నీది అది ఇది అంది కదా. సో ఇప్పుడు ఏమంటుందంటే ఇంకొక వంక వేడిగా ఉండడం వల్ల, మళ్ళీ సేమ్ వేడిదే కదా నేను కూడా తిన్నాను. సరే ఈసరికి ముసలాడని వదిలేద్దాం, నెక్స్ట్ టైం వేడి లేకుండా పెడదాము, అప్పుడు ఎవరు విన్ అవుతారో చూద్దాం. పార్ట్ 2